భారత్ ఆదివాసీ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో జైపాల్ సింగ్ ముండా జయంతి ఘనంగా జరిగింది. స్థానిక గిరిజన భవన్లో రాజ్యాంగంలో 5-6వ షెడ్యూల్స్ రూపశిల్పి జైపాల్ సింగ్ ముండా 122వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టెడం రాజుబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచన కమిటీలో సభ్యుడైన జైపాల్ సింగ్ ముండా ఆదివాసీ కావటం ఆదివాసులకు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సి పాపారావు, బూరుగుల వెంకట్రావు, మాకాడ గురుగులయ్య, మాకాడ రామకృష్ణ, స్వామినాయుడు, సూరిబాబు, అశోక్ లాల్, వినోద్, రమణ, వంజరి శంకురమ్మ, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల భారత్ ఆదివాసీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈయనతో కలిసి ఆయన కూడా రచన కమిటీలో ఉన్నారు. ఆయన విగ్రహం అక్కడ ఉంది. అలాగా ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి. సో ఎందుకంటే చరిత్రలో మీకు ఇంకా విచిత్రం ఏంటంటే మన ప్రాంతంలో జరిగిన అల్లూరి సీతారామరాజు పితూరు అంటారు. అల్లూరి సీతారామరాజు పితూరు కాదు, రంపాపితూరులో రంపాపితూరు 1, రంపాపితూరు 2. రంపాపితూరు 1 అంటే కారంతమ్మ సుబ్బారెడ్డి గారు ఆల్సేసి, తర్వాత రంపాపితూరు 2వది. దీంట్లో అల్లూరి సీతారామరాజు ప్రధాన పాత్ర అంటే ఈయన ఉన్నప్పటికీ ఈయనతో పాటు గామగంట ద్వారా, గామల ద్వారా వీళ్ళందరూ ఉన్నారు. అయినా గామల ద్వారా జైపాల్ సింగ్ ముండా జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ, జైపాల్ సింగ్ ముండా గారు 1903లో జార్ఖండ్లో జన్మించారు. అంటే ఇప్పుడున్న జార్ఖండ్ గతంలో బీహార్ రాష్ట్రం ఉండేది. అక్కడ జన్మించిన తర్వాత ఆయన ఒక క్రిస్టియన్ మిషనరీలో చదువుతున్నారు. క్రిస్టియన్ మిషనరీలో చదువుకొని తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడే పెద్ద చదివి అప్పుడు అంటే ఇప్పుడు ఐఏఎస్ అప్పుడు ఐసీఎస్ అని ఇండియన్ సివిల్ సర్వీస్ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన దాంట్లో సెలెక్ట్ అయ్యి ఐసీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ఐసీఎస్ కూడా రిజైన్ చేసి, అంటే ఐఏఎస్ రిజైన్ చేసి భారతదేశంలో జాబ్ రిజైన్ చేసి హాకీ ప్లేయర్ కూడా 1926లో ఆయన హాకీ ప్లేయర్ క్యాప్టెన్ కూడా పనిచేసింది మన దేశం నుంచి. హాకీ బ్యాట్ అక్కడి నుంచి వచ్చింది. మన పార్టీ యొక్క గుర్తు ఆయనకి బేసిస్. తర్వాత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడుగా ఉంటే ఆ కమిటీలో జైపాల్ సింగ్ ముండా గారు కూడా ఆదివాసీ నుండి ఒక సభ్యుడిగా ఉండేవారు. ఉండి 5-6వ షెడ్యూల్ ఈరోజు మనం ఏదైతే రక్షణ కావాలి ఆదివాసులకి రాజ్యాంగంలో కల్పించిన 5-6వ షెడ్యూల్, అంటే 5వ షెడ్యూల్ అంటే తెలుసు, మన దగ్గర ఉన్న 10 రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న దాంట్లో 6వ షెడ్యూల్. ఈ 5-6వ షెడ్యూల్లో రూపశిల్పి అన్నమాట. ఆ రాజ్యాంగంలో వాటిని రచించిన మహానుభావుడు అది. అలాంటి వ్యక్తి తర్వాత ఈయన సపరేట్గా మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక పార్టీ ఏర్పాటు చేసి అప్పుడే సపరేట్ జార్ఖండ్ రాష్ట్రం కావాలని కూడా కోరారు. దాంతో ఆదివాసీ మహాసభ అని చెప్పేసి ఒక పెద్ద సంఘం ఏర్పాటు చేసేది అలాంటి వ్యక్తి జైపాల్ సింగ్ ముండా గారు. ఆయన్ని వాస్తవానికి ఏంటంటే మన రాజ్యాంగ రచన కమిటీలో ఈ పేరు అంటే ఇది ఉన్నప్పటికీ మన వాళ్ళకి చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరం. ఒక ఆదివాసీ రాజ్యాంగ రచన కమిటీలో ఉన్నారు అన్న విషయం చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరం. అది అంటే జైపాల్ సింగ్ ముండానే కాకుండా ఇప్పటికీ భారతదేశంలో స్వతంత్రం కావాలని మొట్టమొదట పోరాటం చేసిన వాళ్ళు ఆదివాసీ. మనకి ఎప్పుడు అంటే స్వతంత్రం కావాలని మనము అడిగింది ఎప్పుడు అంటే చాలా మంది ఏమంటారు, సిపాయి తిరుగుబాటు 1857 1857 73 సంవత్సరాల ముందే 1784లోనే బాబా తిరుమల మాంజీ అని చెప్పేసి బీహార్కు చెందిన ఆదివాసీ పోరాటం చేసింది. ఆయన పోరాటం చేస్తున్నందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని గుర్రానికి కట్టేసి
తీసుకుని వచ్చి బగల్పూర్లో తీసుకొచ్చి బగల్పూర్లో సర్వీసాడు బ్రిటిష్ అంటే. ఆయన తర్వాత మళ్ళీ రెండో వ్యక్తిగా బిర్షా ముండా అంత